మధుసూదన్ రెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం గత నెల 2 నెలల నుంచి ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారో ఆయన మృతిని పోలీసులు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అని చెప్పి. ఆయన ఇప్పటికీ మళ్ళీ సిబిఐకి ఇవ్వాలి అనడం, హైకోర్టుకి వెళ్ళడం కావచ్చు, వక్ఫ్ బిల్లు కావచ్చు, వీటన్నింటి విషయంలో కూడా వైసీపీ చాలా రాద్ధాంతం చేస్తుంది. ముందొక మాట వెనకొక మాట మాట్లాడతాం, ఆధారాలు చూపించినా కూడా దాన్ని కావాలని రాజకీయం చేయటం ఎలా చూడొచ్చు అంటారు? మీ ఉద్దేశం ఏంటి? ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వైసీపీ మళ్ళీ ప్రజల్లో ఆదరణ దక్కుతుందంటారా? యెహోవా సోలొమన్ రోమన్ కరప్షన్ పార్టీకి అంత సీన్ లేదు. కానీ ఈరోజు ఎవడో ఒకడు రోడ్డు మీద పోయి వాడు చస్తే మతాన్ని కంటగట్టడం, హిందువుల్ని ఊసకోతంగా వస్తామని ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వచ్చి ఊసకోతకు వస్తానంటాం. అంటే మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనుకోవటమే చాలా నీచాతమైన పని, అది జరగని పని. అందువల్ల ఏంటంటే 2024 ఎలక్షన్కి ముందు ఒక కులం మీద పడి ఏడ్చిన దానికి చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం ఇచ్చారు ప్రజలందరూ కూడా. సమాజంలో వృత్తులన్నీ కూడా కాలక్రమేణంగా కాలానుగుణంగా కులాలుగా పరివర్తనం చెందినాయి తప్ప వృత్తులు కులాలుగా మారినాయి అంతే తప్ప ఇక్కడ ఎక్కువ తక్కువ అనేటటువంటి భేదభావం లేదు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి పార్టీ. ఏది ఏమైనా అందరూ కలిసిమెలిసి బతకాలా, ఒకరు ఎక్కువ కాదు ఇంకొకరు తక్కువ కాదు, అందరికీ విద్య అందాలా, అందరికీ వైద్యం అందాలా, అందరికీ తాగునీరు అందాలా, అందరికీ ఉపాధి ఉండాలా అన్న ఆకాంక్షతో ఉండాలి. కానీ గోవులు చనిపోయానని హిందువుల్ని రెచ్చగొట్టడం, తర్వాత ఏదో ఒక బిల్లు వచ్చిందంటే ఒక్క బిల్లు ఉంటే ముస్లింలని రెచ్చగొట్టడం, ఎవడో ఒకడు తాగుబోతోడు చస్తే వాడి ద్వారా ఇంకొక మతాన్ని రెచ్చగొట్టడం, అంటే ఒకవైపు మతాన్ని మరోవైపు కులాన్ని రెండు కళ్ళుగా ఉండాలంటే అభివృద్ధి ఒక కన్నుగా ఉండాలి, సంక్షేమం మరో కన్నుగా ఉండాలి. అంతే తప్ప మతాన్ని ఒక కన్నుగా కులాన్ని ఇంకో కన్నుగా ఆస్వాదించుకొని రాజకీయాలు చేయాలంటే ఈ ప్రజాస్వామ్యంలో అది కుదరని పని. గతం గతః క్రిస్తో నాస్తి దుర్భిక్షం అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు కాబట్టి రాజధాని నిర్మాణించుకోవాలా, తర్వాత అభివృద్ధిని, ఇండస్ట్రియలైజేషన్ని, యువతకి ఉపాధి కల్పన చూసుకోవాలా, పాలన పట్ల దృష్టి సారిస్తాడా, ఇటువంటి దుష్ట శక్తుల పట్ల దృష్టి కేంద్రీకరించాలా. అందువల్ల ఏంటంటే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు చెప్పాడు, మంత్రులందరూ జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఉన్నా కూడా విషయాన్ని తొక్కి పారేయండి, అసాంఘిక శక్తులు ఎక్కడున్నా సరే తొక్కి పారేయమని చెప్పి మంత్రులందరికీ ఎమ్మెల్యేలకు కూడా హితబోధన. అంటే వాళ్ళ ట్రాష్లో పడకండి. కొంతమంది ఎదవలు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి జాతీయ జెండా పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అసలు ఆ బిల్లులో ఏముందో కూడా చదవరు. ఆ బిల్లు చదివిన పాపాన్ని ఒక్కడబాల, ఎవడో చెప్తాడు, గొర్రెలు వచ్చినట్టు వస్తారు, ఏదంటే అది మాట్లాడతాడు. ఇప్పుడు ఈ బిల్లు వక్ఫ్ యాక్ట్ 1954 కానీ, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 1984 కానీ, వక్ఫ్ యాక్ట్ 19 ఇది బిల్లు, ఈ బిల్లు కాపీలోనే దాదాపుగా 113 సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని చాప్టర్లు ఉన్నాయి దీంట్లో? ఇంచుమించుగా 9 చాప్టర్లు ఉన్నాయి. మీ మోకాలు ఎప్పుడన్నా ఈ బిల్లు చదివారంటారు మీరు? ఏం మాట్లాడతారు? అంటే ముఖ్యమంత్రిని మంత్రుల్ని పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు వాడు ఏదో చెప్పినాడని చెప్పి యెహోవా సోలొమన్ ఆ రోమన్ కరప్షన్ పార్టీ ఏదో చెప్పిందని రోడ్ల మీదకి వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరద్దా? బిల్లు చదవండి, మాట్లాడండి, తప్పులేదు. దాంట్లో నేను 2 లైన్స్ చదివి వినిపిస్తాయి, ఈ ఒక్క బిల్లే. ఎందుకంటే ఇది తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి అక్షరం చదవకుండా 113/1905 యాక్ట్ మొబైల్ నెట్లో ఉంటుంది, నాకే కదా మీకు కూడా దొరకద్దురని అయ్యా, చదువుకోండి. ద పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్, the power to remove difficulties. If any difficulty arise in giving effect to the provisions of this act, the central government may, by order not inconsistent with the provisions of this act, remove the difficulty. క్లియర్గా ఈ బిల్లులోనే రాస్తున్నారు. ఏదన్నా డిఫికల్టీలో అరైజ్ వచ్చినప్పుడు వాటిని తొలగించమని చెప్పున్నారు. 113 చూసుకోండి. సెక్షన్లో 3 పాయింట్లు ఉంటాయి. నేను ఎక్కువ కూడా చదవటంలో సెక్షన్ అంతా చెప్పాలంటే నేనేమన్నా లెసన చెప్పడానికి ఇదేమన్నా
ఎందుకు డిఫికల్టీగా ఉన్నాయి, రిమూవ్ చేయమని చెప్పి ఎప్పుడైనా రిమూవ్ చేసుకోవచ్చు అని చట్టంలోనే ఉంది. ఏంది మీ లుల్లి? తర్వాత ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఆర్డర్ షెల్ బి మేడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద కమిషన్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. హవెవర్ ఆర్డర్ మేడ్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బి లైడ్ యాజ్ సూన్ యాజ్ మే బి ఆఫ్టర్ ఇస్ మేడ్ బిఫోర్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. క్లియర్గా ఉంది. దాంట్లో ఏమన్నా డిఫికల్టీ ఉంటే ఎత్తి పారేయచ్చు అని చట్టమే చెప్తుంది. ఎవరు చెప్తారా బాబు? చదువుకోని వాళ్ళకి చెప్పండి కొద్దిగా. అందువల్ల ఏంటంటే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమనో లేదంటే క్రిస్టియన్లకు వ్యతిరేకమనో కాదు. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయాలా. భారతీయ జనతా పార్టీని ఏమనరు. వస్తే చంద్రబాబు నాయుడు భారతదేశంలో 543 మంది పార్లమెంటేరియన్లు ఉంటే వాళ్ళలో చంద్రబాబు నాయుడుకు ఉండే మద్దతు 16 మంది. ఎంతమంది ఓట్లు వేసినారు అనుకూలంగా? జేపీసీ జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీలో ఎందుకు చెప్పలేదు? ఈరోజు వచ్చి ముస్లింలు ఎగదోయటం అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి మనుషులను చంపేసి ఆ చలిమంటలో రాజకీయం చేయాలంటే కుదరదు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో కూడా ఎలా మూల్యం చెల్లించుకుంటుంది ఆమె దీదీ బేగం గారు, మమతా బేగ్ గారు మూల్యం చెల్లించుకుంటుంది. రాష్ట్రపతి పాలన పెట్టిన ఆశ్చర్యపోని అవసరం లేదు. అందువల్ల రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి క్రిస్టియన్లు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాము. మత విద్వేషాలు మంచివి కావు. ఇవాళ తిరుపతిలో గోవులు చనిపోయినాయి అంటున్నారు. ఆ గోవులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలంటాం కూడా నీచమైనటువంటి అవేకమైనటువంటి. అక్కడ ఏదన్నా సమస్యలు ఉంటే లేవనెత్తండి. అందుకనే నేను చెప్పేదంటే గోవును అడ్డం పెట్టుకొని హిందువులను రెచ్చగొట్టడం. కాబట్టి పాస్టర్లో ఏదన్నా చనిపోతే ఎవడో చంపేసినాడని చెప్పి లేనిపోని అంటే ఇదంతా పొలిటికల్ రాజకీయం అంతా మతం వైపు తిప్పినారు. కాబట్టి ఇది జరగదు. ఉక్కు పాదంతో తొక్కేయాల. భిన్నత్వంలో ఏకత్వం సాధించాలా. రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులేస్తున్న తరుణంలో ఆ అభివృద్ధిని చెడగొట్టడానికి ఈ కలికాల జగనాసురుడు, ఈ కలికాల భస్మాసురుడు, ఈ కలికాల నరకాసురుడు, ఈ కలికాల మహిషాసురుడు ఈ అందరూ కలిసి మిక్సీ చేస్తే నేను గతంలో ఎన్నోసార్లు చెప్పిన వాడు కలియుగ జగనాసురుడు అని. అందువల్ల ఏంటంటే వాడు అసుర సంతతికి సంబంధించినటువంటి వాడు. అందువల్ల వాడి కరప్షన్ తెలుసు, కన్వర్షన్ తెలుసు, కంటామినేటెడ్ తెలుసు. అందువల్ల నేను ఎప్పుడు చెప్పింది కరప్షన్ కంటామినేటెడ్ ఈ కల్తీ బ్యాచ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఈ దేశ ద్రోహుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. లేనిపోయిందంతా బిల్లు వాళ్ళల్లో ఎవరు చదివారో చెప్పనమ్మా. నూతనంగా వచ్చిన బిల్లు చదివి చెప్పాలి. అంతేగాని మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లకల్లోల చేయాలంటే కుదరదు. ఉక్కు పాదం తంచేయాలి గవర్నమెంట్. ఆలోచించొద్దు ముఖ్యమంత్రి గారు. ఉక్కు పాదం తంచేయండి. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా రాష్ట్రం తగలడిపోద్ది. కాబట్టి ఉక్కు పాదంతో అణిచేయండి. ఇది రాజకీయం కోసమా అభివృద్ధి కోసమా? ప్రజలు ఓట్లేసింది ఏంటంటే అభివృద్ధి చేసుకోవటానికి, సంక్షేమం చేసుకోవటానికి. రాజకీయంలో మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలంటే చెంబడాలు పడతాయి ఎవరికన్నా కానీ. భూములు అన్యాక్రాంతమయ్యే మాట ఒకటి సార్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ముస్లిం సమాజంలో కూడా అందరికీ తెలియదు. ఇక్కడ ఏంటంటే చాప్టర్ 6లో క్లియర్గా ఉంటుంది సార్ బిల్లు. ద మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ వక్ఫ్ అని. అకౌంట్స్ మేనేజ్మెంట్ చేసే కాడ 50,000 రూపాయలు పైబడిన ప్రతి ఖర్చుకు కూడా బడ్జెట్ ఉండాలా. ఈ మోతువాలి అని ఉంటారు. ఈ మోతువాలీలు ఏం చేయాలంటే లెక్కలు చూపించాలి. ఆ లెక్కలు చూపించాలా ముస్లిం సమాజానికి. ఇప్పుడు ఏమొద్దు, వక్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు మోతువాలి అనే ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో లెక్కలు చూపిస్తే పని అయిపోద్ది కదా. ఈ ప్రాపర్టీసు ఒక బోర్డు ఎంత దుర్మార్గంగా ఉందంటే నల్ల చట్టాలు అంటాం సార్ మనం. ద ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1982, ద సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఉంటాయి అన్నమాట. ఇది చాలా లోతైన సబ్జెక్టు. దీన్ని అర్థం చేసుకోకుండా ఈ చట్టం గురించి పూర్తిగా ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమంటుండా సార్. నేను చట్టమే రాజ్యాంగ విరుద్ధం అంటుంది కదా సార్ వైసీపీ. చట్టమే రాజ్యాంగ విరుద్ధం. వాడికి ఏం తెలుసు? చదువుకొని బడికి పోయి చదువుకున్నోడికి తెలుస్తుంది కానీ చదువు రానివాడికి మనకేం తెలుస్తుంది? నేననేది ఏంటంటే మీరు సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ అని చూడండి. ఎవ్రీ మోత్వాలి సెల్ కీప్ రెగ్యులర్ అకౌంట్స్ అని ఒకటి ఉంటుంది. యాడ చూపించినారు ప్రభుత్వానికి వీళ్ళు. తర్వాత ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఉందన్నమాట. అకౌంట్స్ ఆడిట్ ఎవరికి ఇవ్వాలా?
బోర్డుకి ఇస్తే బోర్డు కాగ్కి ఇవ్వాలా? అంటే కాగ్ చెక్ చేయకూడదా? దేశంలో ఉండే అన్ని సంస్థల అకౌంట్లు చెక్ చేసేదే కాగ్గు, రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్గు. కాగ్ను కూడా ఇంటర్ఫీర్ కావద్దంటేట అకౌంట్ చెక్కి కాగ్ని పెట్టడమే కరెక్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి అకౌంట్స్ని ఎవరు చెక్ చేస్తున్నారు? కాగ్గు ఆథరైజేషన్ ఇచ్చినటువంటి ఆడిటర్లు మాత్రమే చెక్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ కాగ్ అనేది ఎందుకు ఉండేది? రాజ్యాంగబద్ధ సంస్థ. కాగ్కి ఇవ్వండి అకౌంట్స్ అన్నీ, ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత ఆదాయం వచ్చింది, ఎవరికి ఆడ ఖర్చు పెట్టినారు, దీంట్లో క్లియర్గా ఉంది. ఇంకా వీళ్ళకి 45ది ఇక్కడ వచ్చింది సార్, ప్యూర్లీ రిలీజియస్ పర్పస్, చారిటబుల్ పర్పస్, ఎనీ అదర్ పర్పస్ అన్న ఒక్క కాలం అడ్డం పెట్టుకొని వీళ్ళున్న ల్యాండ్ రెవెన్యూ, సెస్, రేట్స్, ట్యాక్స్ అంతా వీళ్ళ కింద పెట్టుకొని ఒక 250 మందో లేకపోతే ఒక 2000 మంది దోచేస్తా పేద ముస్లిమ్స్కి ఆ ఒక్క ఆదాయాన్ని అందకుండా చేస్తూ ఈ రాజకీయ గద్దలు అన్ని రాజకీయ పార్టీల్లో దూరి కొంతమంది ఒక్క బోర్డులో మెంబర్లుగా చేరి మొత్తం దోచేస్తుంటే ఎట్టా? కుదరదు, ఎల్లకాలం కుదరదు. కాబట్టి ఈ ఒక్క చట్టంలో సవరణలు చేశారు, చట్టాన్ని తీసేయలేదు. ఆ చట్టాన్ని పూర్తిగా చదవండి, చదివితే మీకు అర్థమవుద్ది మంచి చెడులు ఏముందా అనేది అర్థమవుద్ది. అంతే తప్ప మేము అకౌంట్స్ చెప్పం, భూములు ఎక్కడుండో బహిర్గతం చేయండి, ఒక్క ఆస్తులని గవర్నమెంటే బయట పెట్టమని అంటున్నాం. బోర్డు సభ్యులు ప్రభుత్వానికి ఇవ్వండి, ఒక్క ప్రాపర్టీస్ లిస్టుని రెవెన్యూ మంత్రికి ఇవ్వండి, రెవెన్యూ కార్యదర్శికి ఇవ్వండి, చీఫ్ సెక్రటరీకి ఇవ్వండి, తేలిపోద్ది కదా ఈ ఒక్క ప్రాపర్టీసా కాదనే తేలిపోద్ది కదా. ఎందుకు ఒక్క ప్రాపర్టీస్ సీక్రెట్గా పెడుతున్నారు? సార్ అన్నట్టు ఇప్పుడు ఒక అమరావతి విషయం అనే కాదు, అమరావతిలో కూడా మళ్ళీ యూటర్న్ 2 నెలల ధోరణి చూపిస్తుంది. అమరావతికి వ్యతిరేకం అని చెప్పింది, అమరావతి పైన మళ్ళీ మేము పునరాలోచిస్తామని చెప్పారు. అండ్ వర్క్ సవరణ బిల్లుపై దీనికి సవరణ కోసం కమిటీని ఏర్పాటు చేసినప్పుడు వైసీపీ నుంచి ఎవరు హాజరవ్వకుండా, ఆ కమిటీకి ఎలాంటి సిఫార్సులు కూడా చేయకుండా, అండ్ లోక్సభలో ఆమోదం తెలపకుండా రాజ్యసభలో ఆమోదం తెలిపి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళి ఎందుకు ఇన్ని రకాల నాటకాలన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉండిండిగా. యెహోవా సోలమన్ రోమన్ కరప్షన్ పార్టీ 5 ఏళ్ళు ఉన్నది కదా. నేను డైరెక్ట్ అడుగుతుండా, వక్ఫ్ చట్టం గురించి నీకు తెలుసా? వక్ఫ్ చట్టంలో ఇక్కడ క్లియర్గా ఉంది, చూసుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని చదువుకోమని, ఖాళీగా ఉంటే పక్కన ఉన్న రోడ్డు చేతన చెప్పించుకోమని చెప్పండి. 65 సీరియల్ నెంబర్ 65 ఉంటుంది. సీరియల్ నెంబర్ 65 ఏ చాప్టర్లో ఉందో కూడా చెప్తాను నేను. సీరియల్ నెంబర్ 65 అనేది ఏ చాప్టర్లో ఉందో కూడా నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాప్టర్ 6లో ఉంది. చాప్టర్ 6లో ఒకసారి చదువుకో జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది నా వాదన. చాప్టర్ 6లో 65 సెక్షన్లో సబ్సెక్షన్ 3లో సార్ డివిఎస్ గారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద క్లోజ్ ఆఫ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ద బోర్డ్ షెల్ సెండ్ to the state government the detailed report of the recorded to every work under its direct management given therein అన్నారు. ప్రతి సంవత్సరం ఎంత వీలు అంత తొందరగా అయితే ఒక్క ప్రాపర్టీస్లు అందరూ ముఖ్యమంత్రికి పంపించమన్నారు. ఎందుకు బయట పెట్టలేదు గడిచిన 5 ఏళ్ళు నువ్వు ఆ ప్రాపర్టీస్ లిస్టు? నీ దగ్గరకు పంపించారా వీళ్ళందరూ? తర్వాత 2 ఏ పార్ట్ చెప్తాను. The detail of the income of work for the year immediately preceding the year under report. B. The steps taken to improve to the management and income of the work. మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయాలా, ఆదాయాన్ని పెంపొందించాలా? చెప్పావా ఎప్పుడన్నా? వక్ఫ్కి ఇట్లా నేను ఇంప్రూవ్మెంట్ చేశాను, ఇంత ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టాను ఏ రోజన్నా అసెంబ్లీలో చెప్పారంట సార్? క్లియర్గా ఉంది టైటిల్. చెప్పండి, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అన్న చెప్పండి. తర్వాత సి, ద పీరియడ్ ఆఫ్ డ్యూరింగ్ విచ్ ద వర్క్ హ్యాస్ బీన్ అండర్ ద డైరెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ద ఎక్స్ప్లెయిన్ ఆఫ్ ద రీజన్ యాజ్ టు వై ఇట్స్ హ్యాస్ నాట్ బీన్ పాసిబుల్ టు ఎంట్రస్ట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది వర్క్ టు ద మూతువాలి ఆర్ ఎనీ కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ద ఇయర్. ఇక్కడ లాస్ట్ డి పాయింట్, సచ్ అదర్ మ్యాటర్స్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. ఇట్లా క్లియర్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ అంతా సబ్మిట్ చేయాలా గవర్నమెంట్కి అని ఉంది. ఏ గవర్నమెంట్కి ఇయటానికి ఏంటి నొప్పమ్మా? రిపోర్ట్ ఇయటానికి ఏమి నొప్పి? వాళ్ళందరికీ ఎంత ఇన్కమ్ వచ్చింది,